చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అదే విధంగా ఈరోజు సమస్య ఏంటంటే ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి మా ప్రభుత్వం చేసింది. నిజానికి కొంతమంది మిత్రులు కేజీ టు పీజీ గురించి కూడా మాట్లాడింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం. 83 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టాం, 5 గురుకుల పీజీ కాలేజీలు పెట్టాం, 4 గురుకుల లా కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇంతకంటే బాగా చేయండి అధ్యక్ష. నేను 21 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్కు 31st నైట్ ఒక ఎస్సీ హాస్టల్లో అన్నం తిని అక్కడే ఎస్సీ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యేను. 15 సంవత్సరాలు పోయాను అధ్యక్ష. నిన్నగాక మొన్న గత వారం కూడా ఎస్సీ హాస్టల్ సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్కి వెళ్ళి పిల్లలతో భోజనం చేశాను. ఆ రోజు అక్కడ వార్డెన్స్ నాకు చెప్పింది ఏంది, 6 నెలల నుంచి మెస్ బిల్లులు రాలేదు అని వార్డెన్లు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు నేను మాట్లాడినా నెక్స్ట్ డే మధ్యాహ్నం 4 గంటలకు 4 నెలల బిల్లు పడ్డాయి. అట్లీస్ట్ నేను పోయినాక 4 నెలలు అయితే పడ్డాయి. ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే ఆ వార్డెన్ పేరు మల్లేశం. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడినా, ఏం మల్లేశం అన్ని వచ్చినాయి అని అడిగితే, సార్ ఇంకా 2 నెలల మెస్ బిల్లు పెండింగ్ ఉంది, ఇంకా 2 నెలల కాస్మోటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉంది, పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు. ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట. నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన. నేను అబద్ధాలు చెప్తలేను, వేగ్గా ఆరోపణలు చేస్తలేను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు 8వ తరగతి విద్యార్థి అధ్యక్ష. ఆ అబ్బాయి పేరు మీద వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఇక కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మీరేమో మేము హాస్టల్ పోయినాము, బాగా చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి అధ్యక్ష. ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది, 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలల్లో ఏమో మరి అక్కడ వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి. పిల్లవాడితో వంట వండిస్తారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? 4 సార్లు పాము కాటయి 2 పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకు వచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గనక సమస్యలు పునరావృతం